గత కొద్ది రోజుల నుంచి గనక మనం చూసుకున్నట్లయితే బీసీ 42% రిజర్వేషన్‌కు సంబంధించి కొంత వివాదం నడుస్తుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ 42% రిజర్వేషన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ అనే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి జాతీయ నాయకుడు విక్రమ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ 42% రిజర్వేషన్‌కు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి ఏ పార్టీలకు ఆ పార్టీలే వారి విజయంగా భావిస్తున్నాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పాలంటే ఏంటంటే, మేము రాహుల్ గాంధీ గారి జోడో యాత్రలో మేనిఫెస్టోలో పెట్టే విధంగా 42% రిజర్వేషన్లు, అదే క్యాస్ట్ సెన్సెస్ పెట్టే విధంగా విజయం సాధించడం. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడి ఒప్పించి మెప్పించి మేము బిల్లు పాస్ చేయించి గవర్నర్ గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపించడం, అదొక భాగం. తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తెచ్చే విధంగా మళ్ళీ పోరాడినాం. ఇక ఎవరి విజయం అంటే నేను ఏమంటే, ఎవరి విజయం చెప్పుకోవడంలో వారికే వదిలేస్తున్నా, దాని మీద చర్చ లేదు. కాకపోతే మీరు ఎవడో పుట్టిన బిడ్డకు నా బిడ్డ అనుకునే బదులు ఇప్పుడు మిగిలిన దాని మీద మీరు పోరాడండి. ఇప్పుడు ఒకవైపు 9th షెడ్యూల్లో పెట్టడం, బీజేపీ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టియండి. 9th షెడ్యూల్లో లేదా ఇక్కడ కూడా సహకరించి పూర్తి అదే వదిలిపెట్టి ఇది దంబాచార ప్రచారాలు చేసుకుంటా, ఒకలేమో నేనే తెచ్చినట్టు కలర్ పూసుకుంటారు, ఇంకోలేమో ఇది ఇట్లా కాదు అట్లా అంటారు. ఇప్పుడు ఒకవైపు ఏమో ఫస్ట్ 9th షెడ్యూల్లో పెట్టించినప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టదుగా, జీవో తీసి ఆర్డినెన్స్ తీస్తే సరిపోతుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసి ఆర్డినెన్స్ పోతేప్పుడు ఏమో ఇది ఇట్లా కాదు అట్లా అని తిరగాల్సి పెడుతున్నారు. మళ్ళీ అంటే ఏ విధంగా దీన్ని అడ్డుకోవడమే మీ రాజకీయం అయితే దయచేసి అన్ని పార్టీలు ఉన్న రాజకీయ నాయకులకు చెప్తున్నా, ఇది మీ రాజకీయ కోణంలో చూడాల్సిన బిల్లు కాదు, మీ దేశ జావాలకు పోవాల్సిన బిల్లు కాదు. ఇది బీసీ ప్రజల బతుకులు మార్చే బిల్లు, బీసీ ప్రజల యొక్క విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మంచి మార్పులు వచ్చే బిల్లు. కాబట్టి దీన్ని అందరూ కూడా స్వాగతించి దీనికి అండగా నిలబడాలి. ఎవరైతే ఈ బిల్లును గందరగోళం, కొంతమంది మేధావులు చెప్పుకునే మేధావులు ఏం చేస్తున్నారంటే వారి స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని తింపి అన్ని పార్టీలను నాగం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయోజనాలు మానుకోండి. ఇది చరిత్రలో నిలిచిపోయే బిల్లు. ఎవరైతే సహకరిస్తారో వాళ్ళు చరిత్రలు ఉంటారు, ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తారో చరిత్రహీనులుగా మిగులుతారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ నాయకులు నిన్న ధర్నా చౌక్ వద్ద చేపట్టిన బీసీల మహాధర్నా కార్యక్రమం ఒకవైపు చూసుకున్నట్లయితే, మరోవైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత అర్ధరాత్రి సంబరాలు చేసుకున్న సంగతి. అంటే ఈ రెండు విషయాలను ఎట్లా చూస్తారు మీరు? ఏముంది ఇలా జూన్నీకి వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు ఏమైందంటే కేటీఆర్ గారికి పేరు వస్తుందని హరీష్ రావు గారికి పేరు వస్తుందని కవిత, వీళ్ళందరూ పోటీపడి కొట్లాడుతారు. పోటీపడి కొట్లాడే క్రమంలో ఏం చేస్తారంటే, ఒకవైపు బీసీలను కవిత గారు సంబరాలు చేసుకున్నారు. సరే, ఆమె ఎటువంటి పాత్ర లేకుండా 42% రిజర్వేషన్లు వచ్చిన సంబరాలు చేస్తున్నందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇది ఒక మంచి బిల్లు, ఇది ఒక గొప్ప బిల్లు అని ఆమె కనీసం ఆమెనన్నా గ్రహించింది. మిగిలిన బీసీ బిడ్డలకు ఏమైంది? ఇప్పుడు వాళ్ళే ఇదే సోమాజిగూడ సాక్షిగా ఫస్ట్లో ఏమన్నారంటే 9th షెడ్యూల్లో పెడితే కేంద్రం లేట్ చేస్తుంది, ఇప్పటికే స్థానిక సమస్యలు ఎన్నికలు అయిపోయినాయి, గ్రామాల్లో పాలన కుంటుపడింది అన్నారు. జీవో తీసి చేయొచ్చు కదా అని చెప్పి బెదిరించారు. జీవో తీస్తున్నారు కదా, జీవో తీస్తున్నప్పుడు మళ్ళీ ఇంకేముందని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్న రాత్రి ఏమంటారు అంటే, మేము కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ కాదు, ఎవరు మంచి చేసే వాళ్ళని మంచి అంటాం, చెడు చేసిన వాళ్ళని చెడు అంటాం. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఇప్పుడు నేను 2 విధాలుగా చేసిన, ఇంకేం ఆప్షన్ ఉందో చెప్పురు, చేయనికి రెడీగా ఉన్నా. అర్ధరాత్రి అసెంబ్లీ పెట్టమన్నా పెడతా అంటుండు, మంత్రిమండలి మీటింగ్ పెట్టమన్నా పెడతా అంటుండు. లేదా మీరు స్వయంగా రావడం ఇష్టం లేకపోతే బీసీ సంక్షేమ సంఘ నాయకుల తర్వాత చిట్టి రాసిన పంపండి. మాకు కావాల్సిన 42% రిజర్వేషన్లు మేము రాజకీయాల కోసమో రంగు జెండాల పార్టీల కోసమో చూస్తలేమండి. మేము వీళ్ళకి మాట ఇచ్చినా మాట నిలబెట్టుకోవాలని చరిత్రలో ఉంది. చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు అయితరిపోతారు, కానీ బీసీలకు నేను మాట ఇచ్చినప్పుడు తప్పొద్దని అంశం మీద ఉన్నా అని చెప్పి ఆయన అంటాడు. మళ్ళీ ఏ విధంగా చేయాలో చెప్పే విధంగా మీరు చెప్పడం పక్కకు పెట్టి వీళ్ళు ఇట్లా చేస్తారు. ఏం చేసింది? ఇప్పుడు ప్రభుత్వం చేతులు ఉన్న 2 ఆప్షన్స్ చేసేసి మళ్ళీ ఏం చేయమంటావు? మీలాగా 33% ఉన్నాయి 23% తెమ్మంటావా? లేదా మీలాగా 33% ఉన్నాయి అక్కడ 18% తెమ్మంటావా? ఇవి 33% తగ్గించిన ఘనత మీదే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వందే కదా. మళ్ళీ దాని మీద ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మీరు మంత్రులుగా ఉండి? దాని మీద ఎందుకు మాట్లాడలేదు మీరు శాసనసభ్యులుగా ఉండి? ఆ రోజు ఏమైంది? ఆ రోజు కనీసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 41% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉన్నా దాని మీద ఎవరు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు. 9th షెడ్యూల్ లేదు, జీవో లేదు. ఎస్సీ ఎస్టీలకు 9% ఉన్నారు, మిగిలిన 41% బీసీలకు ఇచ్చేసి అయిపోతున్నాయి కదా. మరి ఎందుకు చేయలే ఆ రోజు? దానిపైన సమాధానం వాళ్ళు చెప్పాలి కదా. ఏదో పోటీ పడి రాజకీయ రంగులు పూసుకొని చేస్తారు తప్ప అది దయచేసి మానుకోండి అన్నగారు. మీకు ఇచ్చే సలహాలు తప్పు. ఏ పార్టీ అయినా ఈ బిల్లుకు మద్దతుగా ఉండండి. ఎవరు తెచ్చినా ఇది బతికి మారేది బీసీల బతుకులు తప్ప తెచ్చినోళ్ళేవో ఒక పార్టీలేవో కాదు. కాబట్టి బీసీలకు ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు మీ అందరూ అండగా నిలవాలని కోరుతున్నాం. ఫైనల్గా సార్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక పక్క 42% రిజర్వేషన్లకు సంబంధించి, అందులో 10% ముస్లిం రిజర్వేషన్ మైనార్టీలకు సంబంధించి ఉన్నాయి, ఆ 10% తీసేస్తేనే మేము మీ బిల్లుకి కానీ అలాగే బీసీలకు కానీ మద్దతు తెలుపుతామనే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు? మా బండి సంజయ్ అన్నకు ఎవరు సలహాలు ఇస్తురో లేదా సంజయ్ అన్నకు ఎవరు చెప్తురో కానీ అవన్నీ అబద్ధపు మాటలు. ఎందుకంటే సంజయ్ అన్న ముస్లిమ్స్కి అమలు అయ్యేది కేవలం 4% రిజర్వేషన్లే. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళకు
4% ఉందా 4% కన్నా ఎక్కడో ఇన్వాల్వ్ అవుతుంది. సరే మీరు అన్నట్టు ఈ 42% ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేయమంటారు కదా, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లిమ్స్ ఎందుకు ఉన్నారు, దాన్ని కూడా రద్దు చేయండి రేపు పొద్దున. మీరు ప్రత్యేకంగా పార్లమెంట్ పెట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తెచ్చి అందులో ముస్లిమ్స్ కలిపారు కదా. సరే మీరు ఇప్పుడు సవరించుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి మీకు. ఇప్పుడు ఈ బిల్లును కూడా పార్లమెంట్లో తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సవరించండి. మేము ముస్లిమ్స్కి ఇవ్వదలుచుకోలే, భారతీయ జనతా పార్టీ బీసీ హిందువులకే ఇస్తాము, బీసీ హిందువులకే 42, ఎందుకంటే బీసీ హిందువులం 57% పైన ఉన్నాం కాబట్టి మన 42% మాకు. ఇది ఏంటంటే ఇయ్యబుద్ధి గాక చెయ్యబుద్ధి గాక ఏదో ఒకరి మీద నెపం నెట్టేసి నెపం చేస్తున్నారు. మీరు ఒక పెద్ద పార్లమెంట్లో చట్టం తెండి, ఈ భారతదేశంలో ఎవరైతే హిందూ బీసీలు ఉన్నారో వాళ్ళకే రిజర్వేషన్లు వర్తిస్తాయి, ఈ ముస్లిమ్స్కి వర్తించని తెండి. ఎందుకు తెరు? అట్లయినా పూర్తి స్థాయి ముస్లిమ్స్ లేరు. ఇలా మీరు వారి పార్టీ అవగాహన చెప్తున్నా, ఎవరైతే శ్రామిక వర్గాలు ఉన్నారో ముస్లిమ్స్లో కూడా దూదేకులని పింజర్లని చిన్న చిన్న బీసీ కులాలే ఉన్నాయి. అందులో పూర్తి స్థాయి ముస్లిమ్స్ లేరు. అసముద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళు ఓసీలలో వస్తారు. వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తారు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫస్ట్ రద్దు చేయండి. నిజమైన పేదలకు దక్కాలి. కానీ ఎట్లా చేస్తారు? ఇప్పుడు రాష్ట్రంలో 7% అగ్రకులాలు ఉంటే 10% రిజర్వేషన్స్ చేస్తాం. అలా ముస్లిమ్స్ ఎందుకు పెట్టినావు? పెట్టినప్పుడు నీకు తెలియదా? ఇప్పుడు జాతీయ స్థాయిలో 27% రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి. ఆ 27% అమలైతే అంత రిపోర్ట్ తెప్పించుకోండి. కేవలం ముస్లిమ్స్కు 4% అమలు అవుతున్నాయి. ఈ 10% అనేది అబద్ధం, అది తప్పు. రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు నమ్మొద్దు. చాలామందికి తెలియక 10% వాళ్ళకి ఎవరికి పోతలేవు. వాళ్ళకి మనకు అమలయ్యేది 27%. అది అత్యవసర రిజర్వేషన్లు, ఎమర్జెన్సీ రిజర్వేషన్లు. అందులో కూడా కేవలం 4% ముస్లిమ్స్కి అమలు అవుతున్నాయి. కాబట్టి దేశంలో లేనంత క్రిమిలేరు మా మీదనే ఉంటుంది. అదేవిధంగా బీసీ బిల్లులో బీసీ మహిళలకు ఇప్పుడు బీసీ మహిళలకు అయితే పెట్టవచ్చు, ఆయన చేతులనే ఉంది కదా. పోనీ ఈ 42%లో వాళ్ళని తీసేసి నేను చెప్పినట్టు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇది రాజకీయ రంగు పూసి బండి సంజయ్ గారు మాట్లాడడం అంటే ఇది చాలా 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 బీసీ జాతికి తీవ్రమైన అన్యాయం. కాబట్టి దయచేసి సంజయ్ అన్న గారికి వేడుకుంటున్నా, అదేవిధంగా రామచంద్రరావు గారిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని వేడుకుంటుంది ఏంటంటే 4% వాళ్ళకి అమలు అవుతున్నాయి. 10% అనేది అబద్ధం. కాబట్టి మీకు ఖచ్చితంగా 42% చేస్తేనే మీరు చరిత్రలో ఉంటారు. లేదంటే ఇట్లాంటి మంత్రులు వస్తుంటారు పోతుంటారు, చరిత్రహీనులుగా మిగులుతారు. కాబట్టి దయచేసి మీరు మాకు 42% 9th షెడ్యూల్లో పెట్టి ఇచ్చి ఈ తెలంగాణ సత్తాను దేశానికి చూపాలని చెప్పి, మీకు కూడా ఘనకీర్తి వస్తుంది. మీకు పాలాభిషేకం చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి, రామచంద్రరావు గారికి, కిషన్ రెడ్డి గారికి మాకు 42% 9th షెడ్యూల్లో పెడితే పాలాభిషేకం చేస్తారు. ఇక లేకపోతే బీసీ ప్రజలందరూ తిరగబడే రోజులు వస్తాయి. కాబట్టి దాన్ని గమనించి ఆ విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్, చూస్తారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి పార్టీలకు అతీతంగా కూడా అందరూ, అంటే అటువైపు నాయకులు అయితేనేమి, అలాగే మాజీ మంత్రులు అయితేనేమి, ప్రస్తుత నాయకులు అయితేనేమి, అందరూ కలిసికట్టుగా వచ్చి 42% బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కాదు, చట్టబద్ధత ప్రకారం కూడా బిల్లు ఆమోదించాలని అయితే మాత్రం బీసీ సంక్షేమ సంఘం జాతీయ విద్యార్థి నేత విక్రమ్ గారు చెప్పుకొచ్చారు.